గుడ్ మార్నింగ్ డియర్ అడ్వకేట్స్. మీ వెల్ఫేర్ ఫండ్ చెక్ చేసుకోవడానికి నామినీ డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు గూగుల్లో తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ అని సెర్చ్ చేయండి. మీకు పైన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అనే వెబ్సైట్ ఉంటుంది. యాక్చువల్గా దిస్ ఈజ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో మనకి మెనూ బార్లో పైన హోమ్, అబౌట్ అస్, ఎగ్జిక్యూటివ్ బాడీ, బార్ కౌన్సిల్, కాంటాక్ట్స్ అని ఉంటాయి. బార్ కౌన్సిల్ అనే ట్యాబ్ నొక్కి ఇక్కడ టిఎస్ వెల్ఫేర్ ఫండ్ అని ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో ఎస్డబ్ల్యూఎఫ్ మెంబర్షిప్ డీటెయిల్స్ అంటే స్టేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్షిప్ డీటెయిల్స్. ఎవరైతే ఆల్రెడీ స్టేట్ వెల్ఫేర్ ఫండ్కి డబ్బులు కట్టారో, మెంబర్గా జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి వెబ్సైట్లో పెట్టేశారు. సో మనది అందులో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ ట్యాబ్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబర్ అడుగుతుంది. మీ ఎన్రోల్మెంట్ నంబర్ టైప్ చేయండి. ఫైండ్ డీటెయిల్స్ ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఎన్రోల్మెంట్ నంబర్, నేమ్ ఆఫ్ ది అడ్వకేట్, డేట్ ఆఫ్ మెంబర్షిప్, అడ్రస్, నేమ్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ అండ్ నామినీ డీటెయిల్స్. మీరు నామినీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫామ్ 4 పైన నామినీ డీటెయిల్స్ చేంజ్ చేసి 100 రూపీస్ వెల్ఫేర్ ఫండ్కి కడితే వాళ్ళు 45 డేస్లో మీ నామినీ డీటెయిల్స్ని కూడా అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫామ్స్ అని ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో. దాన్ని క్లిక్ చేస్తే మనకి అన్ని రకాల అప్లికేషన్స్ వస్తాయి. టిఎస్ వెల్ఫేర్ ఫండ్స్ ఫామ్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వెల్ఫేర్ ఫండ్ మెంబర్గా మనం ఫామ్ 3 and 4 అప్లై చేయాలి. ఫస్ట్ నామినీ ఫామ్ ఉంటుంది, దీన్ని ఫామ్ నెంబర్ 4 అంటారు. అలాగే మెంబర్షిప్ అడ్మినిస్ట్రేషన్కి అడ్మిషన్ ఫామ్ ఉంటుంది, ఇది ఫామ్ నెంబర్ 3. అలాగే మనం వన్ టైం ఆపర్చునిటీ అప్లికేషన్ డిక్లరేషన్. సో ఈ 3 ఫామ్స్ ఎలా నింపాలో చెప్తాను. ఫామ్ నెంబర్ 3 తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ ది తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987. సో ఈ నేమ్ ఆఫ్ ది అడ్వకేట్లో బ్లాక్ లెటర్స్లో మీ పేరు, క్లియర్గా మీ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఐఎమ్ ఎన్ అడ్వకేట్ ఆర్డినరీ ప్రాక్టీసింగ్ ఎట్ నిజామాబాద్. ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్. మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఇక్కడ ఏజ్, ఐఆమ్ ఏజ్డ్, మీ ఏజ్ ఇన్ నంబర్స్లో రాయండి. ఇక్కడ మీ బీయింగ్ పక్కన డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. మళ్ళీ ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ హైకోర్టులో ఎప్పుడు అయ్యారో ఆ డేటు, దాని తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఇక్కడ ఏపీ ప్లేస్లో టీఎస్ అని పెట్టుకోండి. అండ్ ఐ హ్యావ్ పేడ్ ద అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనే కాలం లాస్ట్లో ద పీరియడ్ ఎండింగ్ ఫర్ లైఫ్ టైం అంటే మనం ఇక్కడ మెంబర్ వెల్ఫేర్లో లైఫ్ టైం ఉంటాము అని చెప్పడానికి లైఫ్ టైం అని పెడుతున్నాము. నెక్స్ట్ ప్లేస్, డేటు అండ్ సిగ్నేచర్, ఇది అడ్వకేట్ సిగ్నేచర్. నామినీ ఫామ్లో ఫామ్ నెంబర్ 4C రూల్ 19 తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ఇది కూడా. సో ఇక్కడ మీ నామినీ, మీరు ఎంతమంది నామినీని పెట్టాలనుకుంటున్నారో 1, 2, 3 అక్కడ సీరియల్గా ఇక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అటాచ్ చేయండి. అలాగే వాళ్ళ డీటెయిల్స్, నామినీ నేమ్ అండ్ అడ్రస్, రిలేషన్షిప్ విత్ అడ్వకేట్, ఏజ్ ఆఫ్ ది నామినీ అండ్ పర్సంటేజ్, మీరు ఆ నామినీకి ఎంత పర్సంటేజ్ షేర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ షేర్ ఇక్కడ 1, 2, 3 సీరియల్ నంబర్స్ రాసి మీ నామినీ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ప్లేస్, మైనర్ నామినీ ఎవరైనా పెడితే వాళ్ళకి 18 years క్రాస్ అయిన తర్వాతనే వాళ్ళ షేర్ వస్తుంది, దానికి గర్డియన్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిగ్నేచర్ ఆఫ్ ది అడ్వకేట్ అండ్ ఇక్కడ 2 witnesses టు ద సిగ్నేచర్ నంబర్ 1, 2. ఇక్కడ ఆల్రెడీ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్గా ఉన్న ఎనీ 2 అడ్వకేట్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ వాళ్ళ ఎన్రోల్మెంట్ నంబర్తో ఇక్కడ వాళ్ళ నేమ్తో సైన్ చేయించాలి, ఇద్దరు అడ్వకేట్స్ది. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్. సో దీంట్లో అడ్వకేట్ నేమ్, అడ్వకేట్ డీటెయిల్స్ అండ్ ఎన్రోల్మెంట్ నంబర్ విత్ డేట్. ఈ ఫామ్
ఓన్లీ ఫర్ వెల్ఫేర్ ఫండ్స్ 65 years బిలో అండ్ 35 ఎబో వాళ్ళకి మాత్రమే. ఇది వన్ టైం ఆపర్చునిటీ. దీనికి మీరు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో సిఓపి ఒరిజినల్ ఫామ్, దీంతో పాటు మనం ఇందాక ఫామ్ 4లో నామినీ డీటెయిల్స్ క్లియర్గా ఉండడం కోసం వాళ్ళ ఆధార్ కార్డ్స్ అటాచ్ చేయండి. నెక్స్ట్ అమౌంట్ విషయంలో వెల్ఫేర్ ఫండ్ మనకి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ పేయబుల్ ఎట్ ఎస్బీఐ హైకోర్ట్ బ్రాంచ్ అని ఉంది. మీరు డీడీ పైన ఈ తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అని తీస్తే ఈ అకౌంట్కి మనం పే చేసే అమౌంట్ డీడీ రూపంలో బ్యాంక్ వాళ్ళు మనకు ఒక డీడీ ఇస్తారు.